ఆగస్టు 16 చరిత్రలో ఈ రోజు 2018 ఆగస్టు 16న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఢిల్లీలోని ఎయిమ్స్ లో మరణించారు. 1924 డిసెంబర్ 25న గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనసంఘ్తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 1968 నుండి 1973 వరకు జనసంఘ్ అధ్యక్షుడు కూడా. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్జీ విదేశాంగ మంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించారు. అలా చేసిన మొదటి నాయకుడు ఆయనే. 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని స్థాపించిన తర్వాత ఆయన దాని ప్రముఖ నాయకుల్లో ఒకరు అయ్యారు. దేశంలో 4 రాష్ట్రాల నుంచి 6 లోక్సభ స్థానాలను గెలుచుకొని పార్లమెంటుకు చేరుకున్న ఏకైక రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలో 4 రాష్ట్రాల నుంచి 6 లోక్సభ స్థానాలను గెలుచుకొని పార్లమెంటుకు చేరుకున్న ఏకైక రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఇంకా బలరాంపూర్, గుజరాత్లోని గాంధీనగర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, విదిశా, ఢిల్లీలోని న్యూఢిల్లీ స్థానాల్లో గెలిచి పార్లమెంటుకు చేరుకున్న ఏకైక నాయకుడు. వాజ్పేయి 3 సార్లు భారత ప్రధానిగా కూడా పనిచేశారు. 1996లో తొలిసారిగా 13 రోజుల పాటు ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 1998లో 13 నెలలకు ప్రధాని అయ్యారు. ఆ తర్వాత ఆయన మూడోసారి 1999 నుండి 2004 వరకు కొనసాగారు. ఇది అతని సుదీర్ఘ పదవీ కాలం. ఇందులో ఆయన పూర్తి 5 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా కొనసాగగా వాజ్పేయి కూడా కవి, ఇంకా రచయిత. ఆయన కవితలు ఇంకా రచనలు అతని లోతైన ఆలోచనలు ఇంకా భావాలను ప్రతిబింబిస్తాయి. ఆయన ప్రధాన కవితల్లో డెత్ ఆర్ మర్డర్, ఐ సింగ్ దిస్ సాంగ్ న్యూ, ఇంకా మై 51 పోయమ్స్ ఉన్నాయి. ఆయనకి 2015లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఆయనకి పద్మ విభూషణ్ ఇంకా అనేక ఇతర అవార్డులు కూడా లభించాయి. కొయిలహాబాద్ 2వ ఒప్పందం 1765 ఆగస్టు 16న సంతకం చేయబడింది. ఈ ఒప్పందాన్ని ఇంగ్లీష్లో ట్రీట్ ఆఫ్ అలహాబాద్ అంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా అవధ్ నవాబ్ షుజా ఉద్ దౌలా మధ్య ఈ ఒప్పందం జరిగింది. 1750లో ఫ్లాస్లీ యుద్ధం, 1764లో బక్సర్ యుద్ధంలో బ్రిటిష్ విజయం సాధించిన తర్వాత బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో వారి స్థానం బలపడిందని చెబుతారు. బక్సర్ యుద్ధం తర్వాత అవధ్ నవాబ్ షుజా ఉద్ దౌలా బ్రిటిష్ వారితో రాజీకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అలహాబాద్, కారా మినహా మిగిలిన అవధ్, షుజా ఉద్ దౌలాకు తిరిగి ఇవ్వబడింది. అలాగే అవధ్ భద్రత కోసం నవాబ్ ఖర్చుతో కంపెనీ అక్కడ ఒక ఆంగ్ల సైన్యాన్ని ఉంచింది. అవధ్లో పన్ను రహిత వాణిజ్యం చేసే హక్కు కూడా కంపెనీకి ఉంది. షుజా ఉద్ దౌలాకు కూడా మునపటిలా బనారస్ రాజు బల్వంత్ సింగ్ నుండి ఆదాయాన్ని సేకరించే హక్కు ఇవ్వబడింది. అలహాబాద్ 2వ ఒప్పందం భారతదేశ చరిత్రలో ఒక మలుపు తిరిగింది. ఈ ఒప్పందంలో భారతదేశంలో రాజకీయంగా ఇంకా రాజ్యాంగ పరంగా బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. రామకృష్ణ పరమహంస 1886 ఆగస్టు 16న మరణించారు. ఆయన భారతదేశానికి గొప్ప సాధువు, ఆధ్యాత్మిక గురువు, ఇంకా ఆలోచనాపరుడు. రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర్ చటోపాధ్యాయ. రామకృష్ణ పరమహంస 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని కమర్పూర్ గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నతనం నుండి మతపరమైన ధోరణులు ఇంకా ఆధ్యాత్మికత యొక్క ప్రభావాన్ని అనుభవించారు. అందుకే ఆయన భగవంతుణ్ణి పొందటం కోసం కఠినమైన ధ్యానం ఇంకా భక్తితో జీవించారు. రామకృష్ణ దక్షిణేశ్వర్ కాళీ ఆలయ పూజారిగా పనిచేశారు. వేదాంత సన్యాసి తోటపూరి 1865లో రామకృష్ణని సన్యాసం స్వీకరించారు. రామకృష్ణ తరువాత ఆలయ సందర్శకులలో గురువుగా విస్తృతమైన అభిమానాన్ని పొందారు. ఆయన మరణానంతరం ఆయన ప్రధాన శిష్యుడు స్వామి వివేకానంద భారతదేశం ఇంకా పాశ్చాత్య దేశాలలో తన ఆలోచనలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అన్ని మతాల అంతిమ లక్ష్యం ఒకటేనని రామకృష్ణ పరమహంస విశ్వసించారు. భగవంతుణ్ణి పొందాలంటే భక్తి ఇంకా సత్య మార్గాన్ని అనుసరించాలని రామకృష్ణ పరమహంస విశ్వసించారు. అతని జీవితం ఇంకా అతని బోధనలు ప్రేమ, సేవ ఇంకా మానవాళికి అంకిత భావంపై ఆధారపడి ఉన్నాయి. సుభద్ర కుమారి చౌహాన్ 1904 ఆగస్టు 16న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ జిల్లా నిహాల్పూర్ గ్రామంలో జన్మించారు. ఆమె ప్రసిద్ధ కవయిత్రి ఇంకా హిందీ సాహిత్య రచయిత. ఆమె వీరోచిత కవితలు ఇంకా జాతీయవాద స్ఫూర్తితో
ప్రేరణ పొందిన రచనలకు ప్రత్యేకించి ప్రసిద్ధి చెందింది. సుభద్ర కుమారి చౌహాన్ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె తన ప్రాథమిక విద్యను తన గ్రామంలోనే అభ్యసించారు. సుభద్ర కుమారి చౌహాన్ కవితలు ఇంకా కథలు భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెలియజేశాయి. శౌర్యం, జాతీయవాదం ఇంకా మహిళా సాధికారత ఇతివృత్తాంతాలు ఆమె కవితల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. ఆమె రచించిన ఝాన్సీకి రాణి అనే హిందీ పద్యం రాణి లక్ష్మీబాయి ధైర్యం ఇంకా పోరాటాన్ని వర్ణించే వీరోచిత పద్యం. ఇది కాకుండా సుభద్ర కుమారి చౌహాన్ కూడా చాలా కథలు రాశారు. వాటిలో మేరా నయా బచ్చన్ ఇంకా బిల్లీ వంటి కథలు చెప్పుకోదగ్గవి. మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో సుభద్ర కుమారి చౌహాన్ చురుగ్గా పాల్గొన్నారు. ఆమె సహాయ నిరాకరణ ఉద్యమం ఇంకా భారత జాతీయ కాంగ్రెస్ తో సంబంధం కలిగి ఉంది. ఇంకా అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళింది. ఆమె జీవితం ఇంకా రచనలు రెండు స్వాతంత్ర్య పోరాటం ఇంకా జాతీయవాద స్ఫూర్తితో ప్రేరేపించబడ్డాయి. సుభద్ర కుమారి చౌహాన్ 1948 ఫిబ్రవరి 15న మరణించారు. 1930 ఆగస్టు 16న ప్రపంచంలోనే మొట్టమొదటి మాట్లాడే కలర్ కార్టూన్ ఫిడిల్ స్టిక్స్ విడుదలైంది. ఈ కార్టూన్ ఐబి ఐవర్స్ రూపొందించారు. ఐబి ఐవర్స్ వాల్ట్ డిస్నీతో కలిసి తొలి డిస్నీ కార్టూన్ల సృష్టిలో ముఖ్యంగా మిక్కీ మౌస్ పాత్రను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఐవర్స్ తన సొంత స్టూడియోని స్థాపించడానికి ఇంకా ఫిడిల్ స్టిక్స్ లను రూపొందించడానికి డిస్నీ నుండి విడిపోయారు. ఫిడిల్ స్టిక్స్ లోని ప్రధాన పాత్ర ఫ్లిప్ ది ఫ్రాగ్. ఇది ఒక కప్ప. ఈ 6 నిమిషాల షార్ట్ ఫిల్మ్ లో ఈ కప్ప సంగీతం వాయిస్తూ ఇంకా నృత్యం చేస్తూ కనిపిస్తుంది. 2 రంగుల టెక్నికల్ కలర్ యానిమేషన్ ప్రాసెస్ ను ఉపయోగించి ఫిడిల్ స్టిక్స్ సృష్టించబడింది. ఇది అప్పట్లో అత్యాధునిక సాంకేతికత కావటంతో ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సుకత నెలకొంది. అదనంగా ఇది కార్టూన్ సౌండ్ ట్రాక్ తో అమర్చబడింది. ఇందులో పాత్రలు ఇంకా సంగీతం కోసం గాత్రాలు ఉన్నాయి. కార్ల్ స్టాలింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 1858 ఆగస్టు 16న బ్రిటన్ రాణి విక్టోరియా అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మొదటిసారి టెలిగ్రాఫ్ సందేశాన్ని పంపింది. ఈ సందేశాన్ని అమెరికా అధ్యక్షుడు జేమ్స్ బుకానన్ కు పంపారు. ఈ సందేశం ట్రాన్స్ అట్లాంట్ టెలిగ్రాఫ్ కేబుల్ ద్వారా మార్పిడి చేయబడింది. ఇది బ్రిటన్, అమెరికా మధ్య సముద్రం క్రింద వేయబడింది. 1858 ఆగస్టు 16న విక్టోరియా రాణి ఉదయం 10:50 సందేశం పంపిందని చెబుతారు. 99 పదాల ఈ సందేశంలో 509 అక్షరాలు ఉన్నాయి. మరుసటి రోజు సాయంత్రం 4:30 బుకానన్ కి సందేశం చేరింది. సందేశం చేరుకోవటానికి దాదాపు 18 గంటలు పట్టింది. అంటే ఒక లేఖ 2 నిమిషాల్లో పంపబడింది. ఈ సందేశానికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు 143 పదాల టెలిగ్రాఫ్ సందేశాన్ని కూడా పంపారు. క్వీన్ విక్టోరియా ఈ సందేశాన్ని 10 గంటల్లో అందుకుంది. అయితే ఈ ప్రారంభ కేబుల్ కొన్ని వారాల తర్వాత పనిచేయటం ఆగిపోయింది. కానీ భవిష్యత్ ప్రాజెక్టులకు మార్గం సుగమం చేసింది. తర్వాత 1866వ సంవత్సరంలో శాశ్వత అట్లాంటిక్ టెలిగ్రాఫ్ సేవను స్థాపించిన మరొక కేబుల్ విజయవంతంగా వేయబడింది.